ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు కేటీ రామారావు గారు మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అనుమతి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బరాబరి ఇవాళకి 3 నెలలైంది. 3 నెలలు కరెక్ట్ 90 రోజులు అయింది. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఈరోజు మళ్ళీ 7వ తారీఖు. సోదరారా, ఈ 3 నెలల్లో రైతాంగం అయోమయమై ఉన్నది. నీరు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈరోజు వారికి అండగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. 10 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు ఎన్నో వచ్చినాయి. ఆ విపత్తులన్నింటి కూడా సరిదిద్దుకొని, ఎన్ని ఇబ్బందులు ఉండడంగా ఆ విపత్తులను సరిదిద్దుకొని రైతులకు ఆ యొక్క సమావేశం లేకుండా కూడా, సమాచారం లేకుండా కూడా రైతులకు అలాంటి సంబంధం లేకుండా నేరుగా నీళ్ళిచ్చి పంటను మొత్తం కాపాడింది 10 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చాలా విపత్తులు వచ్చినాయి. నీరు రాని పరిస్థితి ఉండే, ఇబ్బందులుండే. కానీ రైతాంగానికి అవన్నీ కూడా ఏమీ తెలియకుండా అవన్నిటిని అధిగమించుకొని మనం నీళ్లు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు ఎక్కడ నీటికి ఇబ్బంది లేదు. పంట పుష్కలంగా పండింది. భూమికి పర్వంత పంట పండింది. రైతుకు ఎక్కడంగా కరెంటు పరిస్థితి కానీ, నీళ్ల పరిస్థితి కానీ ఎక్కడంగా తెలియలే. కానీ 90 రోజుల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోదరులారా, మీరు ఫీల్డ్లలో కోని కళ్ళపుండి రక్తాలు వాడుతున్నాయి. మొత్తం నెర్రలు వారిన భూములు, ఎండిపోయిన పొలాలు. ఈరోజు మార్చి మనకు 7వ తారీఖే పుట్టకొచ్చే దశకు వస్తుంది. ఇంకో 10 రోజుల తర్వాత రైతన్న పరిస్థితి ఏంది? అందుకే ఆ రైతన్నను ఆదుకోవాలనే ఉద్దేశంతో మనందరం వారికి అండగా ఉండాలి. ఈ సమావేశం తర్వాత ఆ రైతును ఓదార్చే దిశ కూడా మన రామన్న గారు కూడా 2 గ్రామాలు వెళ్లే పరిస్థితి ఉన్నది. నెర్రలు వారిన భూములు కనబడుతున్నాయి. రైతన్నకు ఎక్కడ చెప్పుకోనది తెలియదు. ఏ అధికారి అందుబాటులో లేడు, ఏ మంత్రులు అధికారి అందుబాటులో లేరు. నీళ్ళు ఎక్కడి అంటే నీళ్ళు లేవు. నేను ఎవరు వేసుకోమన్నారు? వరి ఎవరు వేసుకోమన్నారు? ఆరుతడి పంటలు వేసుకోవచ్చు కదా. ఆరుతడి పంటలు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు రైతన్న ఎవరికి అడగానో తెలిసే పరిస్థితి లేదు. అందుకే వారికి అండగా ఉండాలి. వారి పక్షాన పోరాటం చేయాలి ప్రభుత్వం మీద. ఎందుకు నీళ్ళు ఇవ్వవు? 10 సంవత్సరాల్లో నీళ్ళు ఇచ్చి ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయి? ఆ దిశగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి. చేసి ప్రభుత్వం నుంచి డెఫినెట్ గా వాళ్ళకి నీళ్ళు ఇప్పించే పరిస్థితి తీసుకురావాలి. సరే, అక్కడ కొన్ని బాయిల కింద, మోటార్ల కింద పంట వేసుకున్నారు. ఆ వేసుకున్న పంటకి ఏమైనా ఇప్పుడు కొనుగోలు చేయాలి. ఏమని కొనుగోలు చేస్తారు? ఎంఎస్పీతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. డెఫినెట్ గా ఎంఎస్పీతో పాటు బోనస్ ఇచ్చేదాకా కూడా రైతుల పక్షాన మనం పోరాటం చేయాలి. రైతాంగాన్ని మొత్తాన్ని ఇప్పుడు సాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. నీళ్లు పోతున్నాయి, సముద్ర పాలు అవుతున్నాయి, మేడిగడ్డల నీళ్లు ఫ్లో అవుతుంది, యథావిధిగా పోతున్నది. ఈరోజు కాపర్ డ్యాం కట్టి నీళ్లు డైవర్ట్ చేసి ఎత్తిపోసి మిడ్మానేరుడు ఎస్ఆర్ఎస్పీ నింపి ఎల్ఎండి దించి ఈరోజు రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండడంగా ఎందుకు మీరు లిఫ్ట్ చేస్తలేరు? ఎందుకు ఈ కోపం అని చెప్పేసి ఇవి చెప్తున్నాం. ఇప్పటికి కూడా అవకాశం ఉంది. మీరు కాపర్ డ్యాం కట్టండి, మేడిగడ్డ ఫ్లోను ఆపండి. ఆపి అన్నారం సుందిల నుంచి నీళ్లు పెట్టి మాకు మేడారం మీదకెళ్లి మిడ్మానేరు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఒకవైపు సాగునీరు పరిస్థితి ఇది, ఒకవైపు తాగునీరు. డెడ్ స్టోరేజ్కి వచ్చింది ఎల్ఎండి. మండు టెండర్లో మత్తడిని చూసినాం మనం ఎల్ఎండిని. ఈరోజు మార్చిలో డెడ్ స్టోరేజ్ వస్తుంది. మార్చిన డెడ్ స్టోర్ అయితే రేపు ఏప్రిల్ తాగునీరు సంగతి ఏంది? సాగునీరు మర్చిపోయినాం. తాగునీరు సంగతి ఏంది? ఆ రోజు అలానే వరంగల్కు నీళ్ళు తీసుకుపోతుంటే
మా నీళ్లు మాకు రావాలని చెప్పి అప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేగా బస్తాలు అడ్డం వేసుకుని నీళ్ళు వేసుకొచ్చింది. అంటే ఆ రోజు నీటి యుద్ధాలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. డెఫినెట్ గా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మాకు 8 టీఎంసీ నీళ్లు ఉండాలని జీవో ఉన్నది, 5 టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి. మా సంగతి ఏంది? తాగునీరు సంగతి అని చెప్తున్నాం. సాగునీరు ఇబ్బంది చేస్తున్నారు, తాగునీరు ఇబ్బంది చేస్తున్నారు. రేపు నీటి సంగతి ఏంది? 10 సంవత్సరాలు నీటి బొట్టుకి ఇబ్బంది లేదు, కానీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు తాగునీరు షార్టేజ్, సాగునీరు షార్టేజ్, రైతాంగం ప్రజలు అయోమలు ఉన్నారు. కాబట్టి 3 నెలల లోపల పోరాటం చేసినంత పరిస్థితి ప్రతిపక్షానికి రావాల్సిన దురదృష్టకరం. అందుకే మా సోదరులారా, ఏదో కొన్ని సంఘటనలు జరిగినాయి, కొన్ని ఎవరి మీద కోపంతో మొత్తానికైతే మన ప్రభుత్వాన్ని పోగొట్టిండ్రు, తప్పులేదు. రాజకీయాలలో ఓటమి గెలుపులు సహజం. కానీ ఓడినా గెలిచినా ప్రజల పక్షాన ఉండేదే బీఆర్ఎస్ పార్టీ, ప్రజల వెంబడి ఉండేదే బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్ గా ప్రజాపక్షాల పక్షం పోరాడతాం, ప్రజల పోరాటాల కొరకు పోరాడతాం. ఈ రోజు రైతాంగానికి అండగా ఉండాలి. రైతాంగం ఎక్కడ చెప్పుకున్నది తెలియదు, ఏ మంత్రికి చెప్పుకున్నది తెలియదు, ఏ అధికారిని నీళ్లు లేవంటారు. మరి అంతకుముందున్న నీళ్లు ఎక్కడ పోయినాయి? 3 పిల్లర్లు కుంగినాయి అంటారు. 3 పిల్లర్లు కుంగితే ఇప్పుడు అడ్డుకట్ట వచ్చి నీళ్లు ఇయ్యరాదా? ఇయ్యచ్చు. కానీ ఎందుకు మీకు ప్రతిపక్ష మమ్మల్ని బదనాం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ బదనాం చేసి నీళ్ళు ఇవ్వకపోతే ఇబ్బంది కాబట్టి మమ్మల్ని బదనాం చేసినా మాదే, మమ్మల్ని తిట్టినా మాదే, మమ్మల్ని ఏం యాక్షన్స్ ఉన్నా పర్లేదు. కానీ రైతాంగానికి ఇప్పుడు నీళ్ళు ఇవ్వండి. వేల కోట్ల రూపాయలు నష్టపోతారు. రైతు కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దయచేసి మన అందరం గౌరవం కేటీ రామారావు గారు ఎక్కువ చెప్తున్నాం. రైతాంగాన్ని అండగా ఉందాం, రైతుల పక్షాన పోరాడదాం. రైతులు 10 సంవత్సరాలలో ఒక్క మీద సంతోషం వ్యక్తం చేసిండ్రు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు, కానీ కళ్ళల్లో కన్నీళ్లు రాలే. కానీ ఈరోజు మనం ఏ రైతును తట్టినా కూడా కళ్ళల్లో కన్నీళ్లు కనబడే పరిస్థితి. తన ₹1,00,000 బాధపడు, కానీ తన వేసిన పంట నెర్రలు వారితే మాత్రము కడుపు గుండె తరుక్కపోతుంది ఆ రైతుని. అందుకే రైతుకు అండగా ఉన్నాం. మన రైతు ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతుకు అండగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం. భూమికి బరువైన పంట పండింది, బీడు భూములు దున్నుకున్నాం. ఈరోజు మళ్ళా ఉన్న భూములను బీడుగా మార్చే పరిస్థితికి రావడం చాలా దురదృష్టం. ఒకవైపు అప్పుడు సివిల్ సప్లై మంత్రిగా నేనే 14 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు ఎక్కడ, 1,20,00,000 మెట్రిక్ టన్ సీజన్ కు కొనుగోలు ఎట్లా? మరి ఈరోజు ఎంత వస్తుంది ప్రొక్యూర్మెంట్? వస్తుందా ప్రొక్యూర్మెంట్ కు? పంటనే లేకపోతే ఎక్కడ ప్రొక్యూర్మెంట్ వస్తుంది? ఒకప్పుడు భారతదేశానికి అన్నం పెట్టిన కానీ తెలంగాణ రేపు రాబోయే కాలంలో ఏమైందని ఒక భయంతో గురైంది. మళ్ళా తెలంగాణ రాష్ట్రం రాకముందు పీడిఎస్ బియ్యం కోసం పంజాబ్ నుంచి రిక్వెస్ట్ చేసుకుందాం. అయ్యా పంజాబ్ నుంచి మాకు తినడానికి బియ్యం గింజలు ఇవ్వమని చెప్పి అడుక్కునే పరిస్థితి మళ్ళా వస్తుందా అని ఒక భయంతో గురైతుంది. అది బీహార్ కు, ఉత్తరప్రదేశ్ కు, ఢిల్లీకి అన్నం పెట్టిన ఈ చేతులతోటి మళ్ళా అయ్యా పంజాబ్ లారా మాకు బియ్యం ఇవ్వండి, మాకు తిండికి కరువైతుందని చేయి దాచే పరిస్థితి వస్తుందా అని ఒక భయంతో గురైతుంది. ఇది కాకూడదు. భవిష్యత్తు తరానికి మంచిది కాదు. ఇది భవిష్యత్తు తరానికి మంచిది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కోపం ఉంటే కోపం తీసుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఈ రోజు ఈ ఇబ్బందికి పెట్టే పరిస్థితి రావద్దని చెప్పి మనం కోరుకుంటున్నాం. అందుకే రైతాంగాన్ని ఆదుకుంటాం, భరోసా ఇస్తాం. ఇప్పటికే మాకు రైతు భరోసా ఇంతవరకు అయితే రాలే. ఇప్పటి వరకు కూడా రుణమాఫీ రాలే. రేపు కొనుగోలు చేస్తామా తెలియదు, కొనుగోలు చేస్తే ఎంఎస్పీ పెడతామా తెలియదు, ఎంఎస్పీతో పాటు 5,000 బోనస్ ఇస్తామా తెలియదు. కొనుగోలు సెంటర్లు ఓపెన్ అవుతాయా? నాకు తెలిసే ప్రకారం పంటనే రాకపోయా కొనుగోలు సెంటర్లు ఎక్కడ ఓపెన్ అవుతాయి? అందుకే నిరాశ పడకండి. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది, న్యాయ పోరాటం చేస్తుంది. రైతుకు డెఫినెట్ గా నష్టపరిహారం వచ్చేదా కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉండాలని చెప్పేసి, మీరు కూడా మీ గ్రామాలలో రైతానికి అండగా ఉండాలని చెప్పేసి, అయోమయమైన రైతుకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సమావేశం ద్వారా రైతుకు భరోసా కల్పించాలని చెప్పేసి నా అన్నారు కేటీఆర్ అన్న గారిని కోరుకుంటున్నాను. రేపు రాబోయే ఎన్నికలలో ఇది కనబడుతుంది, ప్రజలు కనబడుతుంది తేడా, 10 సంవత్సరాల తేడా కనబడుతుంది. ఈ రోజు అనుకుంటున్నారు కేసీఆర్ ఎట్లో 10 సంవత్సరాలు ఇచ్చిండు, మళ్ళా కేసీఆర్ కు ఓటేయాలని ప్రజల మనసులో మార్పు అయిపోయింది. మళ్ళా ప్రజలకు మనసులో వచ్చింది. ఆవేశంగా స్టెప్ వేసుకోవచ్చు, కానీ 10 సంవత్సరాల లోపల 40-50 సంవత్సరాల రాని నీళ్లు 10 సంవత్సరాలు తీసుకొచ్చిండు బీఆర్ఎస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ రాగానే 10 రోజుల రూపాయలు మళ్ళీ నష్టపోయిందంటే కేసీఆర్ యొక్క విలువ ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. సమయం కోసం పెడుతున్నాం. అందుకే సోదరులారా, ఈ రోజు రైతాంగాన్ని కాపాడుకోవాలి, సాగునీరు కాపాడుకోవాలి, తాగునీరు కాపాడాలి. కేసీఆర్ తీసుకొచ్చిన వేల టీఎంసీ నీళ్లు బురదపాలయ్యి భూమి పాలవుతుంటే మళ్ళీ మన రైతాంగాన్ని ఆదుకున్న పరిస్థితి ఉందని చెప్పుకుంటూ మా కేటీ రామారావు గారిని రేపు రాబోయే ఎన్నికలలో 12వ తారీఖు నాడు కేసీఆర్ వచ్చుడు తెలంగాణ రాష్ట్రం వచ్చుడు స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం. తెలంగాణ రాష్ట్రం సమితి ఏర్పాటు చేసి తెలంగాణ కోసం మొదలుపెట్టింది సింహాగర్జన కరీంనగర్ నగరం. అందుకే ఈరోజు మళ్ళీ కరీంనగర్ లో కథన పేరు స్టార్ట్ చేసుకొని మళ్ళా కేసీఆర్ గారు ఆ యొక్క ఎంపీ పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమవుతుంది కాబట్టి 12వ తారీఖు నాడు కరీంనగర్ ఎస్ఆర్ కాలేజీలో మనం మీటింగ్ పెడుతున్నాం. కాబట్టి వినోద్ కుమార్ గారితో పాటు 17 పార్లమెంట్ సభ్యులలో మెజార్టీ స్థానం మనం గెలవాలని చెప్పేసి కథన పేరు స్టార్ట్ చేసినాం. కాబట్టి ఆ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ రోజు మీటింగ్ రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మాండంగా విజయం చేయించుకోవాలి. మన అందరం వల్ల ప్రజల పక్షాన్ని ఉండాలని చెప్పుకుంటూ గౌరవనీయులు మా కేటీ రామారావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.